హరే కృష్ణ డివోటీస్ అందరికి భగవద్గీత క్లాస్ కి స్వాగతం అండి. ఈ రోజు మనం 10వ అధ్యాయంలోని 34వ శ్లోకాన్ని చర్చిద్దాము. ముందుగా ప్రేయర్స్ చేసుకుని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవస్య భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. సమస్తమును మృంగివేయనటువంటి మృత్యువును మరియు సృష్టించబడనున్న జీవులను ఉద్భవము నేనే అయి ఉన్నాను. స్త్రీలయందలి యశస్సు వైభవము మనోహరమగు వాక్కు జ్ఞాపక శక్తి బుద్ధి ధృతి ఓర్పును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు మనకి 10వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు మళ్ళొకసారి చూద్దాం. అయితే అసలు ఈ అధ్యాయం పేరేమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. మనము భగవద్గీతలో మొదటి 7 అధ్యాయాలని కర్మయోగమని, తర్వాత 7 అధ్యాయాల్ని భక్తి యోగము, ఆ తర్వాత 7 అధ్యాయాల్ని జ్ఞాన యోగంగా 3 భాగాలుగా విభజించారు. అయితే ఫస్ట్ లో భగవద్గీత గురించి ఎక్కువ అవగాహన లేనప్పుడు భగవద్గీత చదివినప్పుడు అనిపించేది, మరి ఫస్ట్ శ్లోకంలోనే భక్తి గురించి చెప్తున్నారు, మనకి కర్మయోగంలో కూడా భక్తి గురించి చెప్తారు, మరి ఈ భక్తి అంటే అదే కదా, ఇంకా 7 అధ్యాయాల్లో భక్తి గురించి ఏం చెప్తారు అని అనిపించేది అనమాట అప్పట్లో. అయితే ఎప్పుడైతే భగవద్గీత చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉందో అప్పుడు కృష్ణ భగవానుడు మనకి ఏ ఏ విధంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు, ఒక్కొక్క శ్లోకం ద్వారా మనని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు అని అర్థమైకున్న కొద్దీ ఇంకా భగవద్గీత మీద ఆసక్తి ప్రేమ అనేది పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా మనందరికి కూడా చూస్తే సాధన మొదలుపెట్టిన కొత్తలో అసలు సాధనే మొదలు పెట్టలేదు. అసలు ఇది భగవద్గీత ఎవరైతే చదవలేదో వాళ్ళని అడగండి భగవద్గీత గురించి, వాళ్ళు ఏమంటారంటే భగవద్గీత మా ఇంట్లో ఉందండి, చదివాము, ఆయన మాకు తెలుసు, మేము చదువుకుంటాం అంటారు. వాళ్ళకి అసలు భగవద్గీత గురించి జీరో నాలెడ్జ్ అన్నమాట. ఎవరైతే భగవద్గీత చదివామండి మాకు అర్థమైందనుకో వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వచ్చారు. ఎవరైతే భగవద్గీత చదివి చదివి బాగా ఎక్స్పీరియన్స్ ని సాధనతో అర్థం చేసుకుంటారో వాళ్ళు చెప్తారు భగవద్గీత ఏమీ అర్థం కాలేదు నాకని. ఎవరైతే భగవద్గీత నాకు ఏమీ రాదని చెప్పారో వాళ్ళు సాధనలో కొంచెం అడ్వాన్స్ అయినట్టు. భగవద్గీత చదువుతున్నా కొద్ది ఇప్పుడు నాకు అనిపిస్తుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఇన్ని రోజులు క్లాసులు ఎలా చెప్పానా అని. భగవద్గీతలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి భక్తిలో పురోగతి చెందడానికి ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ 10వ అధ్యాయం ముఖ్యంగా భగవద్ విభూతి. భగవద్ విభూతులు ఏంటి, అసలు ఎందుకు చెప్తున్నారు ఈ భగవద్ విభూతుల గురించి మనకి చాప్టర్ లో చూస్తే కృష్ణుడు అంటాడు ఈ మొత్తం అధ్యాయంలో కూడా, నేను ఆ ఋతువులలో వసంతాన్ని, మహర్షులలో భృగువుని, దేవతలలో ఇంద్రుణ్ణి, అలా ఒక్కొక్క గొప్ప ఇప్పుడు మహర్షులు మునులు ఋషులు దేవతలు మనుషులు, ఆ పండు మనుషుల్లో పండితుడు నేను కవిని నేను అని చెప్తుంటే ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, నేనే ఏంటి, అసలు ఈ మొత్తము సృష్టి అంతా కృష్ణుడిదే కదా, మళ్ళీ స్పెషల్ గా వీళ్ళని నేను అని ఎందుకు చెప్తున్నారు. యాక్చువల్ గా మొత్తం సృష్టి అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణుడు కాకుండా ఈ సృష్టిలో ఉన్నది అంటూ ఏది లేదు.
మరి ఎందుకు పర్టికులర్ గా నేను నేను అని చెప్తున్నారు కృష్ణుడు? అది అర్థం చేసుకుంటే అసలు ఈ చాప్టర్ యొక్క పర్పస్ ఏంటి మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు భగవద్గీతలో భగవత్ విభూతి, విభూతి అంటే ఐశ్వర్యము. కృష్ణ భగవానుడి యొక్క వివిధ ఐశ్వర్యాల గురించి చెప్తూ ఉన్నారు. మనకి ముఖ్యమైన ఐశ్వర్యాలు 6 ఐశ్వర్యాల గురించి మనం చెప్పుకుంటాం. ఎప్పుడు చర్చిస్తూ ఉంటాం. కానీ అసలు ఏదైనా ఒక విశేషమైన గుణం ఉంది అంటే, ఆ విశేషమైన గుణము అది శ్రీకృష్ణ భగవానుడిదే. అది ఎలా అర్థం చేసుకోవాలి? పర్టిక్యులర్ గా మనకి ఒక్కొక్క శ్లోకంలో ప్రతి దాంట్లో కూడా వివరిస్తూ అన్ని నేనే నేనే అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని మనము ఎంత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆయన మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఎవరికైతే కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందో వాళ్ళు ఇంకా ఎక్కువగా కృష్ణుడి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి ఎవరైనా ఆ యువతీయుకులు కొత్తగా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ప్రేమలో పడ్డారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అయితే ఎవరిని ప్రేమిస్తున్నారో, ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళ యొక్క ప్రతి చిన్న డీటెయిల్ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆమెకి ఏం నచ్చుతుంది? ఆమె ఎప్పుడు లేస్తుంది? ఎప్పుడు పడుకుంటుంది? ఏం నచ్చుతుంది? ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఏ గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి నచ్చుతుంది అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. థింక్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు మనము భగవద్గీత, భాగవతంలో కృష్ణుడి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా మనకి షడ్గోస్వాములు మరియు మన యొక్క గురు పరంపరలో ఉన్న ఆచార్యులు వాళ్ళ పుస్తకాలు చూస్తే కృష్ణుడి గురించి ప్రతి డీటెయిల్ కూడా ఎలా ఉంటుందంటే మనకి భక్తి రసామృత సింధువులో శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణువు ఎలా ఉంటుంది, ఎన్ని రకాల వేణువులను ఉపయోగించారు, ఒక్కొక్క వేణువుకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, ఆ అయితే ఈ ఒక కొన్ని వేణువుకేమో తక్కువ రంధ్రాలు ఉంటాయి. కొన్నిటికి ఎక్కువ ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి? ఎందుకు ఇన్ని రకాల వేణువులు ఉపయోగించారు? ప్రతి దానికి కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. మన భక్తిరసామృత సింధులో ఉండదు. ఆ బుక్కు మనకి రూప గోస్వామి రాసిన మూల పుస్తకం అన్నమాట. అందులో చాలా డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ సీనియర్స్ చెప్తుంటే విన్నప్పుడు అనిపించేదన్నమాట. ఓకే. ఎవరైతే కృష్ణుడిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు కృష్ణుడి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులున్నారు. మనము వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతాం. అందుకనే పిల్లలు గాని, భార్యాభర్తలు గాని వాళ్ళకి ఏం నచ్చుతుంది అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా చేస్తే నచ్చుతుంది? ఎలా వంట చేస్తే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఉంది. ఒక కూరగాయ ఏదైనా టమాటా కూరే ఉందనుకోండి సింపుల్. అందరూ చేస్తారు. కానీ మా కుటుంబ సభ్యులకి పర్టిక్యులర్‌గా నా భర్తకి, నా పిల్లలకి ఎలా చేస్తే నచ్చుతుందో అలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి. ఎవరి గురించైతే పూర్తిగా తెలుసుకుంటామో వాళ్లకు నచ్చే విధంగా ఉంటాము. వాళ్లకు నచ్చే విధంగా ప్రతి క్షణం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే కృష్ణ భగవానుడి గురించి ఇందులో మనకి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అసలు ఇయన్నీ ఎవరు చెప్తున్నారు? ఈ చాప్టర్ మొత్తం చెప్పింది ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఎవరైనా చెప్తే వింటే బావుంటుంది కృష్ణుడి గురించి. కానీ కృష్ణుడే ఎందుకు చెప్పుకుంటున్నాడు? కృష్ణుడే చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? అంటే అవసరం ఉంది. ఎందుకంటే స్వయంగా కృష్ణుడు వచ్చి చెప్పినా గాని మనకి కళ్ళు తెరుచుకోవు. మనకి ఉదాహరణగా మహాభారతంలో స్వయంగా కృష్ణుడొచ్చాడు. వచ్చి ఆయన కౌరవులకి, పాండవులకు మధ్యలో దూతగా వ్యవహరించారు. దూతగా వ్యవహరించి ఆయన ఎన్నో విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడికి, ధృతరాష్ట్రునికి యుద్ధం ఆపండి. అది మీకు మంచిది కాదు. వాళ్ళు పాండవులు ఏమడుగుతున్నారు మిమ్మల్ని? కేవలం 5 ఊళ్ళే గదా! 5 ఊళ్ళు ఇచ్చేయండి. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకు? అని ఎంత చెప్పినా గాని వాళ్ళిద్దరు వినలేదు. చివరికి ఏం చేస్తాడంటే కృష్ణుడు ఆయన విశ్వరూపం చూపిస్తాడు ధృతరాష్ట్రుడికి. నేను ఎవరనుకుంటున్నావు పిచ్చోడా అని కళ్ళ ముందు విశ్వరూపం చూపించిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడికి ఆయనకి ఈ భౌతికమైన లోకం పట్ల, ఈ భౌతికమైన సంపత్తుల పట్ల, రాజ్యం పట్ల ఆసక్తి అనేది పోలేదు. ఎందుకలా ఆసక్తి పోలేదు ధృతరాష్ట్రుడికి అంటే, ఎప్పటి వరకైతే మనలో అనర్థాలు పోవో, మన కళ్ళ ముందు సత్యం కనిపిస్తున్నా అది చూడ్డానికి, వినడానికి, తెలుసుకోవడానికి, ఆచరించడానికి మనం సిద్ధంగా ఉండం. చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే
నేను ఏదైనా పని తప్పు చేశాను అంటే కారణం నాకు తెలియకపోవడం, నా జ్ఞానం లేకపోవడం వల్ల అలా నేను చేశాను. ఒకవేళ నా జ్ఞానం ఉంటే నేను చెయ్యగలిగేదాన్ని అనుకుంటా. ఎలా? కొన్ని సింపుల్ విషయాల్లో జ్ఞానం పనికొస్తుంది. కానీ చాలా లోతైన విషయాల్లో జ్ఞానం ఉన్నా గాని మనం దాన్ని ఆచరించలేం. సింపుల్ విషయాలు. ఎలా అంటే, మాతాజీ ఇగో ఈ కూర మామిడికాయ పప్పు ఇలా చేసిన దానికంటే ఇలా చేస్తే రుచి బాగుంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా తిన్నారనుకోండి, నచ్చిందనుకోండి, ఆ రెసిపీ మనం పాటించి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని మనకి అందరికీ తెలుసు. కృష్ణుడు భగవద్గీతలో, భాగవతంలో పదే పదే మనకి వ్యాసదేవులు చెప్తూనే ఉన్నారు. ప్రభుపాదుల వారు డీటెయిల్డ్ గా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. ఏ విధంగా ఉంటే మనము కృష్ణుడికి నచ్చుతాము, ఏ విధంగా ఉంటే నచ్చము. అపరాధాలు చెయ్యకండి, ఎవరిని నిందించకండి, ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించకండి. ఎంత చెప్పినా పూర్తిగా ఆచరించగలుగుతామా మనం? ఆచరించలేము. ఎందుకు? మనలో ఉన్న అనర్థాలు మనని ఆ విధంగా తెలుసుకోనివ్వు. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ఎలా అర్థం చేసుకోగలం? ఆయన అర్థం చేసుకోవాలి అంటే కేవలం ఆయన కృపనే, ఆయన కృప ద్వారానే మనం ఆయన అర్థం చేసుకోగలం. మనము అనుకోవచ్చు, మాతాజీ ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఎగ్జాంపులేనా? వాళ్ళంటే అసురులు, మేమందరం చాలా గొప్పవాళ్ళం, మేము అసురులం కాదు, మేమేం తప్పు చెయ్యలేదు, మా కృష్ణుడు అర్థం అవుతాడు అని అనుకోవచ్చు. ఎంతమందికి ద్వాపర యుగంలో ఉన్నప్పుడు మధురలో అయినా, బృందావనంలో అందరు గొప్పవాళ్ళు, ఎంతమందికి కృష్ణుడు అర్థమయ్యాడు? మనం చూస్తే కంసుణ్ణి వధించడానికి కృష్ణుడు వెళ్ళినప్పుడు ఎంతో మందిని కలుసుకుంటాడు. ముందైతే ఎప్పుడైతే వధించడానికి వెళ్తాడో ముందు ఎంతో మందిని ఆయన కలుసుకుంటారు. ఎంతో మంది గిఫ్ట్లు ఇస్తారు. కొంతమంది ఆయన్ని పట్టించుకోరు. కొంతమంది గొప్పగా కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న కృష్ణుడు అడిగినా కానీ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కృష్ణుడు అర్థం కాలేదు. కృష్ణుడు కళ్ళ ముందు ఉన్నా అర్థం చేసుకోలేనన్ని అనర్థాలు వాళ్ళలో ఉన్నాయి. కృష్ణుడు కళ్ళ ముందు కనిపిస్తే, మాకు దర్శనం ఇస్తే మాకు అర్థం అవుతాడు. అప్పుడు నేను ఇంకా నాకు కావాల్సింది ఏంటి? దర్శనం దొరికితే చాలు, నేను భగవద్ధామం వెళ్ళిపోతాను అని మనం అనుకుంటాం. కానీ అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. కృష్ణ దర్శనం వేరు, కృష్ణ కృప వేరు. కృష్ణ దర్శనం లభించవచ్చు. కృష్ణ దర్శనం లభించిన వాళ్ళందరూ భగవద్ధామం వెళ్తారని లేదు. మందిరానికి కూడా వెళ్ళినప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారంటే, మందిరానికి వెళ్ళి నువ్వు శ్రీ విగ్రహ దర్శనం చేసుకొని కనుక వచ్చినట్లయితే ఆ శ్రీ విగ్రహ దర్శనము కేవలము అది ఐ ఎక్సర్సైజ్ మాత్రమే. అంతే తప్ప దాని వల్ల నీకు ఎక్కువ ఉపయోగం ఉండదు. నువ్వు మందిరంలో కాసేపు కూర్చొని అక్కడ ఉన్న భక్తుల సాంగత్యం తీసుకోవాలి. అప్పుడే దాని వల్ల ఉపయోగం. అంతే తప్ప కేవలం మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటే కేవలం అది ఒక ఐ ఎక్సర్సైజ్ మాత్రమే అని చెప్తున్నారు. అయితే కేవలం దర్శనం చేసుకుంటే ఐ ఎక్సర్సైజ్ అని చెప్తున్నారు. మనం దర్శనం చేసుకుంటున్నాం, చాలా రోజుల నుంచి వచ్చేస్తున్నాం. వీలైతే ఇప్పుడు కొంత జ్ఞానం పెరిగింది కాబట్టి అసోసియేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే స్థాయిలో ఉన్న మనకి కృష్ణుడు చెప్పే ఈ భగవద్ విభూతి యోగము అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. మనకి అసలు ఫస్ట్ మనం ఏం చూడాలి అంటే ప్రతిదీ కూడా కృష్ణుడే. మనకి ఆ ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి మాతాజీ కృష్ణుడికి? చెప్పగలరా ఎవరైనా? 3 శక్తులు మాతాజీ. ఏంటి సంధిని మాతాజీ శక్తి, ఆ మూడు? లాదిని శక్తి, సంధిని శక్తి, లాదిని శక్తి, సమ్యక్ శక్తి. హరే కృష్ణ మాతాజీ, కృష్ణుడికి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి? 3 రకాల సంధిని శక్తి, మాతాజీ. హరే లాదిని కృష్ణ. శక్తి, సమ్యక్ శక్తి మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. అంతర్గత బాహ్య శక్తి, ఆంతరింగిక, బహిర్గత శక్తి, బహిర్గత శక్తి తటస్థ అమ్మా. శక్తి మాతాజీ. 3 ఓకే. 7 ఉన్నాయి బాహ్య మాతాజీ. శక్తి, ఆంతరింగిక, తటస్థ. తరంగిక శక్తి, తటస్థ శక్తి. కృష్ణుడికి ఉన్న ముఖ్యమైన 3 శక్తులు ఏమిటి అంటే బాహ్య శక్తి, ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి. మనకి మాతాజీ మీరు చెప్పిన 3 కూడా ఆంతరంగిక శక్తిలో 3. నేను ఎస్ ఇప్పుడు ముందు మాతాజీ, ఎస్ అసలు మాతాజీ. ఎన్ని శక్తులు ఉన్నాయని అడిగాను. అయితే ఇక్కడ 7. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి యొక్క శక్తి. అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆంతరంగిక శక్తి అంటే మొత్తం భగవద్ధామం అంతా కూడా ఆయన శక్తి, మొత్తం ఆధ్యాత్మిక లోకం అంతా కూడా. బాహ్య శక్తి అంటే మనకు కనిపించే మొత్తం భౌతిక జగత్తు అంతా ఆయన శక్తి, అది బాహ్య శక్తి, అది ఆంతరంగిక శక్తి. తటస్థ శక్తి అంటే జీవులు. జీవులు ఎప్పుడైనా సరే
జీవులు ఆ కృష్ణుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు, కృష్ణుడి గురించి వాళ్ళకి ఎప్పుడైతే అర్థం అవుతాడో కృష్ణుణ్ణి, అప్పుడు వాళ్ళు ఆంతరంగిక శక్తిలో భాగమవుతారు. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడికి దూరం అవుతారో, బద్ధ జీవులుగా ఉంటారో, వాళ్ళు బాహ్య శక్తిలోకి వస్తారు. అంటే ఏంటి? తటము అంటే నది యొక్క తటం ఎప్పుడైనా నదిలో భాగం అవ్వచ్చు, భూమి మీద కూడా భాగం అవ్వచ్చు. అలానే మనము కూడా జీవులము ఆంతరంగిక శక్తిలో భాగం అవ్వచ్చు, లేకపోతే బాహ్య శక్తిలో భాగం అవ్వచ్చు. కానీ కృష్ణుడి యొక్క శక్తి మనము మనకి శక్తి ఉంది. ఆ శక్తితోని మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారనుకోండి. షామినా వేయడానికి ఒక రాయి అడ్డం వచ్చింది. రాయి అడ్డం వచ్చినప్పుడు ఏం చేశారు? ఆ రాయిని తీసి పక్కకు పెట్టారు. తర్వాత మన మన షామియానా మనం వేసుకున్నాం. కొంతమంది ఎవరైనా వచ్చారనుకోండి, ఆ రాయి అక్కడ ఉంది. ఎందుకు మీరు ఆ రాయిని తీశారు? ఎదురింటి వాళ్ళు ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఆ రాయి మాది, మీరెందుకు తీశారు? మేము షామియానా వేసుకోవడానికి అడ్డం వస్తుంది గాని తీశాను. అందులో నీకేంటి బాధ? ఎలా తీసావంటే, నాకు శక్తి ఉంది, నేను తీశాను. ఈ శక్తి ఇప్పుడు మనం శక్తిని ఉపయోగించి రాయిని పైకెత్తి పక్కకు పెట్టామనుకోండి, ఆ శక్తి మనము వేరు వేరా? ఒకటేనా? ఒకటే మాతాజీ. ఆ శక్తి నేను వేరు వేరని చెప్పగలమా? చెప్పలేం మాతాజీ. అది మనలో అవునవును. అంతర్భాగం. మనం ఆ, కూడా కృష్ణుడిలో అలా అంతర్భాగం. ఇది అర్థం చేసుకోవాలి. ఎంతసేపటికి ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, అదేదో ఒక ఫిలాసఫీ తత్వం చెప్తున్నారు. ఓహో! 3 రకాల శక్తులున్నాయి కృష్ణుడికి. ఆ! ఆంతరంగిక శక్తి అంటే పూర్తిగా ఆధ్యాత్మిక లోకం, బాహ్య శక్తి అంటే భౌతిక లోకం, తటస్థ శక్తి అంటే జీవులు. అలానే అర్థం చేసుకుంటున్నాం గానీ, మనము వేరే వ్యక్తులం కాదు. మనం కృష్ణుడి యొక్క శక్తి. అంటే కృష్ణుడిలో భాగం. కేవలం మనమే కాదు కృష్ణుడిలో భాగము. ఆధ్యాత్మిక లోకంలో ఉన్న అన్ని జగత్తులు, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వాసి స్వయంగా నారాయణుడితో సహా అందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క శక్తి విస్తారాలు. ఆయన యొక్క విభిన్నాంశలు అంటే ఆయన విభిన్నాంశలు, ఆయన యొక్క స్వ అంశలు అందరూ కూడా ఆయన యొక్క విస్తారాలే. ప్రతి జీవుడితో సహా. ఎన్ని విస్తారాలు, ఎన్ని శక్తులు ఆయన నుంచి బయటికి వచ్చినా, కానీ కృష్ణుడు ఎప్పుడు పూర్ణంగానే ఉంటాడు. ఎప్పుడు కూడా కృష్ణుడు తరిగిపోడు. అది ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఉపదేశామృతం కాదు. ఈశోపనిషత్తులో చెప్తారు. కృష్ణుడు ఎప్పుడు కూడా పూర్ణమే. ఆయన నుంచి ఎన్ని శక్తులు బయటికి వచ్చినా, ఎన్ని విస్తారాలు బయటికి వచ్చినా, ఎన్ని జగత్తులు బయటికి వచ్చినా, కృష్ణుడు ఎప్పుడు పూర్ణమే. ఆ పూర్ణంలోంచి ఎన్ని తీసినప్పటికీ ఆయన పూర్ణంగానే ఉంటాడు. కానీ మన భౌతికమైన బుద్ధి ఎలా ఆలోచిస్తుందంటే, మనం ఎలా ఆలోచిస్తాం? ఇప్పుడు మన దగ్గర కొంత చపాతీ పిండి ముద్ద ఉందనుకోండి. మనము ఆ చపాతీలు చేస్తూ ఉన్నాం. కొంచెం తీస్తున్నాం, చేస్తున్నాం. తీస్తున్నాం, పిండి చేస్తున్నాం. ఆ పిండి అయిపోతుందా? అయిపోదా? అయిపోతుంది మాతాజీ. అయిపోతుంది మాతాజీ. మరి కృష్ణుడిలోంచి ఎన్ని తీసినా, ఎన్ని విస్తారాలు వచ్చినా, ఎన్ని జగత్తులు వచ్చినా, మరి కృష్ణుడు పూర్ణంగా ఎలా ఉంటాడు? ఆయన ఎందుకు తరిగిపోడు? ఆయన శక్తి. భగవంతుడు పూర్ణ ఐశ్వర్యం. అది ఆయన పూర్ణ పూర్ణ ఐశ్వర్యమే. అది మనము చెప్పాలి, ఎప్పుడు వింటూ ఉన్నాం కాబట్టి చెప్తున్నాం కానీ పూర్తిగా మనం అవగాహన చేసుకోవడం కష్టం. అవగాహన చేసుకుంటేనే ఆచరిస్తాం. ఆచరించాలి అంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. జస్ట్ ఫిలాసఫీ చెప్పడము, అడిగినప్పుడు ఆన్సర్ చెప్పినంత మాత్రాన అది మనం అవగాహన చేసుకున్నామని కాదు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి అది బట్టి బట్టి చెప్తున్నాము. కానీ అది విజ్ఞానంగా మారడం అనేది చాలా ఇంపార్టెంట్. విజ్ఞానంగా ఎలా మారుతుందంటే, మనము దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే అది విజ్ఞానంగా మారుతుంది. అది ఎలా అనుభవంలోకి తీసుకురావాలి అనేది మొత్తం ఈ చాప్టర్. ఎలా అనుభవంలోకి తీసుకురావాలి. ఇక్కడ మన ఉదాహరణ నాకు ఎప్పుడు అనిపించేదనమాట. కృష్ణుడు పూర్ణంగా ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు. ఆయన నుంచి ఎన్ని తీసినా పూర్ణంగా ఉంటాడు. అంటే ఆయన భగవంతుడు కానీ పూర్ణంగా ఉంటాడు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అనిపించేది. ఏదైనా చెప్పాలి అంటే సరి అయిన ఎగ్జాంపుల్ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే భాగవతం చదివినప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట. ఏమిటి అంటే వేరే నేను డిస్కస్ చేశాను ఒక మాతాజీతోని. ఆ మాతాజీ నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమిటి అంటే ఇప్పుడు తల్లి గర్భవతి అవుతుంది.
గర్భవతి అయిన తర్వాత 9 నెలలు బిడ్డని మోసిన తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డకు జన్మించడం వలన, జన్మనివ్వడం వలన ఏమన్నా తల్లి తరిగిపోతుందా? లేదు మాతాజీ. పూర్ణంగా అలానే ఉంటుంది కదా. ముందు ఎలా ఉందో పూర్ణంగా తర్వాత కూడా అలానే ఉంటుంది కదా. అవును మాతాజీ, అలానే అ- ఉంటుంది. అలానే ఉంటుంది. కృష్ణుడు కూడా అలానే, ఆయన ఎప్పుడూ పూర్ణంగానే ఉంటాడు. మనమే భౌతికమైన జీవులము. కృష్ణుడి యొక్క శక్తిని ఉపయోగించుకొని ఆ కృష్ణుడి యొక్క కృప వల్ల మన గర్భంలో ఒక పిండం తయారయ్యి అది జన్మనించాము, అది పెరిగింది, పెద్దదైంది. తర్వాత జన్మించిన తర్వాత కూడా మనం తరిగిపోకుండా అలానే ఉన్నప్పుడు, మొత్తము ఆయనే అయినప్పుడు అసలు ఆయన ఎలా తరిగిపోతాడు? ఇది ఈ మినిమం అవగాహన ఆధ్యాత్మిక భక్తులకు ఉంటుంది. కృష్ణుని అలా అర్థం చేసుకుంటారు. ఎవరైతే అభక్తులు, మాయావాదులకి, వాళ్ళకి కృష్ణుడి శక్తి అనేది అర్థం కాదు. అందుకని వాళ్ళు, కృష్ణుడు పూర్ణంగా ఎలా ఉంటాడు? కృష్ణుడు ఒక జీవిలా, ఒక శరీరం ఉంటే కనుక ఆయన పూర్ణుడు కాడు. ఒకవేళ ఆయన నిరాకార బ్రహ్మంగా ఉంటే ఆయన మొత్తము వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆయన పూర్ణం. కృష్ణుడు మొత్తము వ్యాపించి ఉంటాడు, వ్యక్తి రూపంలో కూడా ఉంటాడు. ఇదే మనం అర్థం చేసుకోవాలి. మొత్తము వ్యాపించి ఉంటాడు, వ్యక్తి రూపంలో ఉంటే మొత్తం ఎలా వ్యాపిస్తాడు? వ్యక్తి రూపంలో ఉంటాడు, మొత్తము వ్యాపించగలడు ఆయన. ఆయనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ విభూతి యోగాన్ని మనం అర్థం చేసుకుంటే, కృష్ణ యొక్క విభూతిని, కృష్ణుడు మనకు పూర్తిగా అర్థమవుతాడు. ఎలా చూడాలి? ఇప్పుడు ఉదాహరణకి మనకు బయటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకు ఎక్కువగా సిటీలో ఉండే వాళ్ళకి అవగాహన ఉండదు. ఎప్పుడైనా పల్లెటూరులో లేకపోతే ఎక్కడికైనా మనము బయటికి పిక్నిక్ కానీ లేకపోతే ఏదైనా సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రకృతి నేచర్ ని చూస్తాం. నేచర్ ని చూసినప్పుడు మనకి కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, వాటర్ కనిపిస్తుంది. మళ్ళీ సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, గాలి ఉంది, ఆకాశము, పంచభూతాల్ని దగ్గరగా ఫీల్ అవుతాం. ఎప్పుడైతే నువ్వు ఏదైనా దగ్గరగా నువ్వు అనుభవం చెందినప్పుడు ఆ అనుభవంలో మనకి కృష్ణుడు కనిపించాలి. అప్పుడు కృష్ణుణ్ణి మనం ఫీల్ అయినట్టు. మన స్థాయి ఎలా ఉంది అంటే, మేబీ మీరందరూ చాలా బాగా సాధన చేస్తున్నారు. పర్టికులర్ గా చెప్పాలి అంటే నా స్థాయి, మన ఇంట్లో విగ్రహాలు ఉన్నా, మందిరంలో విగ్రహాలు ఉన్నా, విగ్రహంలోనే మనం కృష్ణుని చూడలేకపోతున్నాం. ఎందుకంటే విగ్రహంలో గనక కృష్ణుడిని చూస్తే, విగ్రహంలోనే కృష్ణుడి దర్శనంతోని సంతృప్తి చెందితే మనకి ప్రతి క్షణం కృష్ణుడిని దర్శించుకోవాలి అని అనిపించదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్తారంటే, కృష్ణ దర్శనం కావాలి, కృష్ణుడిని చూడాలి అని ఎందుకు కోరుకుంటారు? అది నువ్వు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్. దానికోసమేమి నువ్వు ప్రయత్నం చేయవసరం లేదు. అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. కృష్ణుడు ఎప్పుడైతే ప్రసన్నం అవుతాడో ఆటోమేటిక్ గా మనకు ఆయన దర్శనం ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన కళ్ళ ముందు ఉన్న శ్రీ విగ్రహంలోని కృష్ణుడిని దర్శించుకోలేక, ఎందుకంటే కృష్ణుడిని అక్కడ ఉన్నట్టు మనం ఫీల్ అయితే అసలు మిస్ అవ్వము. కృష్ణుడు ఉన్నట్టు ఫీల్ అయితే, ఆయన మన భోగా అర్పించినప్పుడు ఆయన మనం తిన్నట్టు ఫీల్ అయితే, కృష్ణుడికి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయాలి అనే బలమైన కోరిక అనేది రాదు. బలమైన కోరిక అంటే ఇప్పుడు ఆ కోరిక ఉండడంలో తప్పులేదు. కోరిక ఎలా ఉండాలి అంటే, ఈ భౌతికమైన బద్ధ జీవితంలో ఉండకుండా అక్కడికి వెళ్ళాలి, ఆయనతో పూర్తి సాంగత్యంలో ఉండాలి, మళ్ళీ మెటీరియల్ వరల్డ్ కి రావాలి అని అనుకోకూడదు. అది కరెక్టే. కానీ ఆయన చెప్పారు, ఎప్పుడు కూడా ఆళ్వార్ గురించి మనము ఈ స్టోరీ చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ప్రతిరోజు కూడా పూల తోటని పెంచి ఆ పూలని స్వామి వారికి, వెంకటేశ్వర స్వామికి ఆయన సమర్పిస్తూ ఉంటారు. అది ఆయన గురువు ఆయనకి ఇచ్చినటువంటి సేవ. అయితే ఆయనకి ఒక రోజు అలా మొత్తము తోటని పెంచుతూ ఉన్నాడు. తోటని పెంచుతుంటే ఆయన వృద్ధుడైపోయాడు. ఆయన భార్య కూడా వృద్ధురాలైపోయింది. అసలు ఎలా ఉందంటే వాళ్ళు అసలు చెయ్యలేని పరిస్థితి అన్నమాట. చెయ్యలేని పరిస్థితి అయినప్పుడు వాళ్ళని చూసి ఆయన సేవ అలా చేస్తూ ఉంటే ప్రతిరోజు స్వయంగా వెంకటేశ్వర స్వామి ఉండలేక ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి అడుగుతున్నాడు అనమాట. నువ్వు చాలా పెద్ద వయసు వాడివి అయిపోయావు. నువ్వెంతో కష్టపడి సేవ చేస్తున్నావు. కొంత సేవ నాకు కూడా ఇవ్వరాదా? నేను కూడా చేస్తాను. నీకు సహాయం చేస్తాను అని
ఆ పిల్లవాడు పదే పదే అడుగుతాడు. ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు. చిన్న చిన్న సాయం చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు అడిగాడనమాట. అడిగితే ఆయన నాకు కోపం వచ్చి ఇలా తరుముతాడనమాట. తరిమితే ఆ బాలుడు కింద పడితే ఇక్కడ తగులుతుంది. అందుకే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఒక మచ్చ ఏర్పడుతుంది. ఆయన ఏమంటాడంటే, నా గురువు నాకు సేవ ఇస్తే, నా గురువు నేను చేసే సేవలో నువ్వు అడ్డుపడతావా? అని ఆ పిల్లవాడి మీద ఆయనకి కోపం వస్తుంది. తర్వాత ఇంకో విషయం చూద్దాం. ఒకరోజు ఆయనకి పాము కాటు వేస్తుంది. ఇది ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఎన్నిసార్లు చర్చించినా గానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. రిలేటివ్ గా అనిపిస్తుంది. పాము కాటేస్తే మా గురువు గారు మందు కూడా వేసుకోవట్లేదని ఆయన శిష్యులందరూ కూడా వెళ్లి వెంకటేశ్వర స్వామికి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సరే నేను చూసుకుంటాను అని చెప్తారు. అప్పుడు ఆయన వస్తారు. వచ్చి సేవ చేస్తూ ఉంటే స్వామి వారికి స్వామివారు అంటారనమాట. ఏం జరిగిందయ్యా, నువ్వు పాము కాటు వేస్తే మందు కూడా వేసుకోవా, అలానే సేవకు వచ్చేసావు? హా స్వామి, పాము కాటు వేసింది నిజమే, మందు వేసుకోవాలి, కానీ దేనికి మందు వేసుకోను? నాలో అంతకు ముందే ఎన్నో రకాల విషయాలున్నాయి, కామక్రోధ లోభాలు. ఆ కామక్రోధ లోపాలకి మందు వేసుకోనా, నాలో ఇప్పుడు పాము కాటు వేసిన విషయానికి మందు వేసుకోనా? ఒకవేళ నాలో అంతకు ముందు ఉన్న విషయమే ఎక్కువ పవర్ఫుల్ అయితే, ఇప్పుడు పాము కాటు వేసిన ఈ విషయం నా మీద ఏం పని చెయ్యదు. అప్పుడు నేను బ్రతికే ఉంటాను. బ్రతికి ఉంటే ఇక్కడున్న పుష్కరిణిలో స్నానం చేసి వచ్చి నీకు సేవ చేస్తాను ఇక్కడ మందిరంలో. ఒకవేళ అంతకు ముందు ఉన్న నాలో ఉన్న విషయాల కంటే కూడా పాము కాటు విషయం బలమైందనుకో, నేను మరణిస్తాను. శరీరాన్ని వదిలేసి అక్కడ ఉన్న అక్కడ వైకుంఠ ధామంలో ఉన్నటువంటి విరజా నదిలో స్నానం చేసి అక్కడ నీ సేవకొస్తాను. ఎక్కడ చేసిన సేవే కదా, అందులో ఏం భేదం ఉంది అని చెప్పారు ఆయన. అప్పుడు ఆయన భగవంతుడు ప్రసన్నమయ్యాడు. ఆయనేం మందు వేసుకోలేదనుకోండి, కానీ భగవంతుడు రక్షించాడు. అంటే ఆయనకి ఆయన కళ్ళ ముందు ఉన్న శ్రీ విగ్రహంలోని భగవంతుడికి, వైకుంఠ ధామంలో ఉన్నటువంటి భగవంతుడికి మధ్యలో భేదం కనిపించట్లేదు. భేదం చూడట్లేదు. మనకి భేదం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ భేదమే కనిపించకపోతే మనం ఇంట్లో కానీ మందిరంలో కానీ ఎప్పుడు కూడా సేవాపరాధాలు అసలు చెయ్యము. సేవాపరాధాలు చేస్తున్నాము అంటే మనం భేదాన్ని చూస్తున్నాం. కనీసం కళ్ళ ముందు ఉన్న శ్రీ విగ్రహంలో భగవంతుడిని దర్శించలేని మనకి ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క వస్తువులో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు అంటే మనం ఎలా దర్శించుకోగలం? ఆ దర్శించుకునే స్థాయిలో మనం లేవు కాబట్టే ఈ విభూతి యోగాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా చూడాలి కృష్ణుణ్ణి? ఎందుకు కృష్ణుడు ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు? ఎందుకంటే ఆయన గురించి ఆయన చెబితే తప్ప మనం వినమని. చెప్పినా కూడా వినట్లేదు. చెప్పినా కూడా వినట్లేదు. మనకు అర్థం కావట్లేదు. అలా మనం చూడలేకపోతున్నాం. ఎలా చూడాలి? ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు, కొంతమంది ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు. కొంతమంది ఎంతో ఐశ్వర్యాన్ని కలిగి ఉండవచ్చు. కొంతమంది స్త్రీలు ఎంతో సహనాన్ని, ఓర్పుని కలిగి ఉండవచ్చు. కొంతమందికి ఎంతో బ్యూటిఫుల్ గా అందంగా ఉండవచ్చు. ఆ లక్షణం వాళ్ళని చూస్తే మనం ఏం చేస్తున్నాం? ఆ వ్యక్తిని పొగుడుతున్నాం. వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నాము అని ఆ వ్యక్తిని పొగుడుతున్నాం. అందుకే కదా ఇప్పుడు మనకున్న దేవీ దేవతలు సరిపోక 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు మనకి. వాళ్ళు సరిపోక ఏం చేస్తున్నాము? ఎవరైనా ఒక పొలిటీషియనో, లేకపోతే ఒక క్రికెటరో, లేకపోతే ఒక మూవీ స్టారో గొప్పగా వాళ్ళలో ఏదైనా ఒక ఐశ్వర్యం ఉంటే వాళ్ళ గుడి కట్టి పూజిస్తున్నారు. పూజిస్తున్నారా లేదా? అలా ఎన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయితే ఆ హీరోకి కూడా పాలాభిషేకాలు చేసిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి మాతాజీ. ఉన్నాయి మాతాజీ. చాలా అంటే ఉన్నాయి. చాలా ఎందుకు మంది ఎంత చేశారు అలా. అజ్ఞానంలో ఉండిపోయామంటే ఒక మూవీ స్టార్ కి ఆ లీటర్ల పాలు పోస్తున్నారు. అది భగవంతుడికి సమర్పించవచ్చు కదా, ఆ ప్రసాదం అందరికీ పంచవచ్చు. కానీ ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిలో కనిపించే భౌతికమైన ఆ ఒక గుణాన్నే మనం చూస్తున్నాం తప్పించి అసలు ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు వాళ్ళకి, అది మనకి కనిపించడం లేదు. అది మనం అర్థం చేసుకోవడమే విభూతి యోగం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇందులో? ఎవరిలో ఏ గొప్ప గుణం ఉన్నా కానీ అది నేనే అని చెప్తున్నారు. అన్ని ఋతువుల్లోకి వసంత ఋతువు చాలా అందంగా ఉంటుంది. మనకి పళ్ళని పూలని ఇస్తుంది.
అందుకని వసంత ఋతువుని నేనే అని చెప్తున్నాడు. ఋతువులలో వసంత ఋతువుని, అన్ని మాసాల్లో మార్గశీర్షాన్ని నేను అని చెప్తున్నాను. ఎందుకు అలా చెప్తున్నారు? ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంతకు ముందు ఎప్పుడో ఒక క్లాస్ లో విన్నాను. ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ కి ఒక మిస్ ఇండియా, ఆమె మంచి అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఒక మిస్ ఇండియా వచ్చింది. అందరు కూడా వచ్చి ఉన్నారు, ఆమె కూడా వచ్చింది. ఆమెకి కొంత ఎవరైనా కానీ ఇలాంటి ప్రైజులు గెలుచుకున్నప్పుడు వాళ్ళకి అప్రిసియేషన్ ప్రోగ్రామ్, అంటే వాళ్ళని కీర్తిస్తూ ఒక ప్రోగ్రామ్ పెడతారు. అటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. అక్కడ మిస్ ఇండియా వచ్చి కూర్చుంది. చాలా మంది వచ్చారు, ఇంకా ప్రోగ్రాము స్టార్ట్ అవ్వలేదు. అయితే అక్కడికి మన ఇస్కాన్ టెంపుల్ నుంచి ఒక డివోటి కూడా వెళ్ళారనమాట, సీనియర్ డివోటి. వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట అన్నారు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషపడింది. తర్వాత ఈయన ఏంటి సన్యాస్ డ్రెస్ లో ఉన్నాడు, ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి నన్ను బ్యూటిఫుల్ గా ఉన్నావు అని పొగుడుతున్నాడు అని అనుకుంది మనసులో. కానీ చాలా సంతోషించింది. తర్వాత ఆయన అన్నాడు అనమాట, మీరు ఎప్పుడైనా మందిరానికి వచ్చారా, ఇస్కాన్ మందిరానికి? అంటే నేను ఎప్పుడు రాలేదండి. మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీరు ఇంత అందంగా ఉన్నారు, మీకు ఈ అందాన్ని ఇచ్చింది కృష్ణుడే కదా, స్వయంగా భగవంతుడు కదా, మరి ఆయన్ని ఎప్పుడు మీరు దర్శనం చేసుకోలేదా, ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదా అన్నాడు అనమాట. అప్పుడు ఆమెకి మనసులో అనిపించింది, ఓ, నాకు ఉన్న ఈ అందాన్ని ఇచ్చింది స్వయంగా భగవంతుడే, కృష్ణుడే. ఎలా అయినా ఆయన్ని దర్శనం చేసుకోవాలి అని ఆ నెక్స్ట్ వీకే ఆ ప్రభుజీ వాళ్ళకి అడ్రస్ కూడా ఇస్తాడు. వాళ్ళ అమ్మని తీసుకొని మందిరానికి వచ్చి ఆయన కృష్ణుని దర్శనం చేసుకుందనమాట. అంటే ఒకసారి చెప్తేనే ఆమెకి కృష్ణుడి యొక్క గొప్పతనం అర్థమైంది. నాకున్న ఈ వైభవాన్ని నాకు ఇచ్చింది స్వయంగా కృష్ణుడే, ఈ విభూతిని నాకు ఇచ్చింది కృష్ణుడే. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ విధంగా మనము కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి. మనము ఎక్కడికైనా బయటికి వెళ్తే మనం పానిహట్టి యాత్రకి వెళ్ళినప్పుడు మన కావేరి నదిలో అందరూ కూడా స్నానం చేశారనమాట. ఎవరికైనా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నది కానీ, ఒక చిన్న కొలను కానీ, సముద్రం కానీ ఉంటే స్నానం చేయడం ఎంతమందికి ఇష్టం? హరే కృష్ణ. ఇష్టం మాతాజీ, ఎవరి ఎవరికైనా ఇష్టమే. ఎందుకు? ఆ నీళ్ళని తగిలినప్పుడు మనకి కొంత ఆనందం అనేది వస్తుంది. ఎందుకు ఆనందం వస్తుంది? స్వయంగా కృష్ణుడు ఆ నీళ్ళల్లో ఉన్నాడు కాబట్టి దగ్గరగా కృష్ణుడిని మనం ఫీల్ అవుతున్నాం. పంచభూతాల్లో ఉన్నది కృష్ణుడే. ఆ పంచభూతాలతోనే మనం తయారు చేశాడు. మనకి ఎంత దగ్గరగా అనిపిస్తుందో అది, మనం అంత ఆనందాన్ని ఫీల్ అవుతాం. ఎందుకు అలా అనిపిస్తుంది మనకి? ఎందుకంటే ఆ నీళ్ళల్లో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. కృష్ణుడి యొక్క శక్తి ఉంది. ఇప్పుడు మొత్తము ఈ భూమి మీద మొత్తం కూడా చూస్తే ఒక్కొక్క అణువు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని ఒకే గుణమైనటువంటి అణువుల కలయిక వల్ల ఒక పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థానికి, ఒక్కొక్క పదార్థానికి ఒక గుణం ఉంటుంది. చూస్తే మనము ఒక రాయిని పట్టుకుంటే గట్టిగా ఉంటుంది, ఒక దూదిని పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, ఒక పువ్వుని పట్టుకుంటే ఎంతో కోమలంగా సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఎందుకు? అన్ని అణువులే. ప్రతి అణువులో కూడా పరమాత్మ ఉన్నారు. ప్రతి అణువులో కూడా పరమాత్మ ఉంటారు. ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉంటారు. ప్రతి విశ్వంలో కూడా పరమాత్మ ఉంటారు. మొత్తం భౌతిక విశ్వానికి కూడా పరమాత్మ ఉంటారు. మొత్తం భౌతిక విశ్వానికి పరమాత్మ ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువు. మన యొక్క విశ్వానికి పరమాత్మ గర్భోదక సాయి విష్ణువు. ప్రతి ఒక్క జీవిలో ఉండేటువంటి పరమాత్మ క్షీరోదక సాయి విష్ణువు. ఆ విష్ణువు ప్రతి అణువులో కూడా ఉంటారు. నీకు ఒక అణువుకి ఒక లక్షణము వచ్చింది అంటే ఆ లక్షణము కృష్ణుడి దగ్గర నుంచే వస్తుంది. నీళ్లలో ఉండే అణువుకి నీటి లక్షణాలు ఉంటాయి. ఆ నీటి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణుడి నుంచే వచ్చాయి. క్షీరోదక సాయి విష్ణు, కానీ ఆయన కృష్ణుడి అంశ కదా, కృష్ణుడి యొక్క విస్తారం. కృష్ణుడు లేకుండా పరమాత్మ రూపంలో ఏ ఒక పదార్థానికి కానీ, వస్తువుకి కానీ ఆ లక్షణం రాదు. ప్రతి లక్షణం కృష్ణుడి నుంచే వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా మనము ప్రతి ఒక్క వ్యక్తిలో, విషయంలో, వస్తువులో కృష్ణుడిని దర్శనం చేసినప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఈ జ్ఞానాన్ని మనము విజ్ఞానంలా దర్శించుకున్నట్టు. మనము
అనుభవించినట్టు అవుతుంది. అప్పుడు అది విజ్ఞానంగా మారుతుంది. అది ఎలా అనే విషయాన్ని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారు విభూతి యోగంలో, ఇక్కడ భగవత్ విభూతిలో. ఇక్కడ ఆయన చెప్పిన తర్వాత అర్జునుడు మళ్ళీ ప్రశ్న వేస్తాడనమాట. ప్రశ్న వేసి, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణ, నేను ఎలా అనుభవించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇంకా డీటెయిల్డ్ గా చెప్పడం ప్రారంభించాడనమాట. అందులో ప్రతి ఒక్క వ్యక్తిలో, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మనని విమర్శించినా, మనని పొగిడినా, వాళ్ళలో ఒక గొప్ప లక్షణం కనిపించినా అది కృష్ణుడే. ఎప్పుడైతే పక్కన ఉన్న ప్రతి వ్యక్తిలో మనం కృష్ణుని దర్శనం చేసుకుంటామో అప్పుడు అసలు వాళ్ళ మీద మనకి కోపమే రాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రకృతి త్రిగుణాల వల్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి, కానీ వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క అంశ, కృష్ణుడి యొక్క శక్తి. అలా ఎప్పుడు కృష్ణుణ్ణి కానీ గురువుని కానీ మనం క్యారీ చేస్తే, అంటే మనతో పాటు తీసుకెళ్తే ఎవరి మీద కూడా కోపం తెచ్చుకోలేము, ఎవరితో కూడా గట్టిగా మాట్లాడలేము. కృష్ణ సేవలో తప్ప వేరే విధంగా మనకు కోపం రాదు. ఎందుకంటే మనము కృష్ణుణ్ణి గురువుని మనతో పాటు క్యారీ చేయట్లేదు కాబట్టి మనకు కోపం వస్తుంది ప్రతి ఒక్కళ్ళ మీద. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి గురువుని మనతో పాటు తీసుకెళ్తాం, మనతో పాటు తీసుకెళ్లడం అంటే ప్రతి ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు మనతోనే ఉన్నట్టు ఫీల్ అయితే, ప్రతి ఒక్కళ్ళతో కూడా, ప్రతి ఒక్క మనిషితో కాదు, ఒక జీవుడితో అయినా సరే, ఒక వస్తువుతో అయినా మనం సరి అయిన విధంగా ప్రవర్తిస్తాం. ఒక వస్తువుని కూడా మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలో అలానే ఉపయోగించాలి. దాన్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగానే చూడాలి. అప్పుడే మనకి సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది. మనకు అనిపిస్తుంది, ఏముంది మాతాజీ, నేను ఈ టేబుల్ ని యూజ్ చేస్తున్నాను, ల్యాప్టాప్ ని యూజ్ చేస్తున్నాను, నాకు ఇష్టమైనట్టుగా యూజ్ చేసుకొని అవతల తీసుకొని అట్లా పడేస్తాను. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. చేస్తే ఆ వస్తువులో కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆ వస్తువుకు ఆ విధమైన లక్షణం వచ్చింది. పరిస్థితులు, విషయాలు, వస్తువులతో మనం ఎలా ప్రవర్తిస్తామో దానికి తగ్గట్టే అవి రియాక్ట్ అవుతాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా కృష్ణుడు ఉన్నాడు. ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అర్జునుడికి డీటెయిల్డ్ గా ఈ అధ్యాయంలో మనకి వివరిస్తూ ఉన్నారనమాట. అందులో భాగంగానే చాలా మంది ఇప్పుడు చూడండి, ఆ నేను ఇంకొకటి చెప్పి నేను అసలు శ్లోకంలోకి వెళ్తాను. మనము గురు మహారాజ్ని, శ్రీల ప్రభుపాదుల వారిని, ఇంకా శుద్ధ భక్తుల్ని చూస్తే వాళ్ళు ప్రతి క్షణం కూడా అలానే ఫీల్ అవుతారనమాట. అందుకే వాళ్ళు ఒక నిమిషము వేస్ట్ చేయరు. వాళ్ళు 100% ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారో అదే చేస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారో అదే ఆలోచిస్తారు, అదే చేస్తారు. మాట్లాడేదానికి, ఆలోచించేదానికి, చేసేదానికి మూడిట్లో భేదం అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో, వస్తువులో, వ్యక్తిలో వాళ్ళు కృష్ణుడినే చూస్తున్నారు. ఒకవేళ అలా చూడకపోతే అసలు గురువు మనకి దీక్ష ఇవ్వడు. ఎందుకంటే మనని చూడగానే ఎన్నో జన్మల్లో మనం చేసినటువంటి పాపాలన్నీ ఆయన కనిపిస్తుంటే మనకు ఒక పాపం కాదు. ఎవరైనా ఒక వ్యక్తి సరిగ్గా మాట్లాడకపోతేనే వాళ్ళు మనకు నచ్చరు, శత్రువులుగా చూస్తాం. ఇంకోసారి వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడవు, వాళ్ళ దగ్గరికి పోవడానికి కూడా ఇష్టపడవు. కానీ మనం చేసినటువంటి పాపాల కుప్ప మన మీద కనిపిస్తూ ఉంటే గురువుకి, అయినా గాని మనకు దీక్షనిచ్చి మన పాపాలన్నీ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు? మనని ఒక వ్యక్తి రూపంలో చూడట్లేదు, కృష్ణుడి యొక్క శక్తిగా చూస్తున్నాడు, కృష్ణుడి యొక్క అంశగా చూస్తున్నాడు, కృష్ణ సేవగా చూస్తున్నాడు. అందుకనే వాళ్ళు ఎటువంటి వ్యక్తులకైనా కానీ మధ్యలో భేదాన్ని చూపించరు. మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని స్వనీచైవ సోపాకేచ పండిత సమదర్శిన. ఎవరైతే పండితులు, అక్కడ పండితులు అంటే గొప్పవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎంతో సాధనతో ఆ స్థాయికి రావచ్చేమో, కానీ భక్తులు చాలా సులభంగా వస్తారు. భక్తులు ఎప్పుడు కూడా వస్తువులకి, ఆ వ్యక్తులకి, విషయాలకి మధ్యలో భేదం చూపించరు. ఏ జీవినైనా ఒకే విధంగా చూస్తారు. బ్రాహ్మణునైనా, శునక మాంసం తినే చండాలునైనా వాళ్ళు ఒకే విధంగా చూస్తారు. ఈ భేదభావాలన్నీ మనకి అన్నమాట. అయితే ఈ భేదభావాలు లేకుండా నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ప్రవర్తిస్తే భక్తిలో పురోగతి చెందుతావు, ఆ విషయాన్ని మనకి విభూతి యోగంలో కృష్ణుడు అర్థమయ్యే విధంగా తాపత్రయపడుతూ ఉన్నాడు మనకి చెప్పడానికి. నన్ను ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అర్థం చేసుకోండి. మనము ఎంతసేపటికి పుస్తకంలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటామో, భక్తులు అర్థం చేసుకొని బట్టి పట్టి ఎన్ని ఎగ్జామ్లు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా
మనకి మార్కులు వస్తాయి, సర్టిఫికెట్లు వస్తాయి, కావాలంటే పేర్లు మారవచ్చేమో, కానీ భక్తిలో పురోగతి రాదు. భక్తిలో పురోగతి రావాలి అంటే ప్రతి ఒక్క దాంట్లో కృష్ణుని చూడాలి. స్వయంగా మనము మన మహావతార్ నరసింహ మూవీ చూస్తే ఎప్పుడైతే భగవంతుడి దర్శనం జరిగిందో ప్రహ్లాద్ మహారాజ్కి, అలా చూపించారు మూవీలో. భగవంతుడి దర్శనం అంటే అలానే జరగాలని లేదు, ఏ విధంగా అయినా జరగచ్చు. ఆయన కృపకు చూపించిన అది కూడా దర్శనంతోనే సమానం. ప్రతి ఒక్క వ్యక్తిలో, వస్తువులో నారాయణనే చూశాడు ప్రహ్లాద్ మహారాజ్. అలా ఆయన చూస్తూ చూస్తూ ఎంతో సంతోషంగా కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కాల యముళ్లాగా ప్రహ్లాద్ మహారాజుని కోపంగా చూస్తూ ఉంటారు. అయినా ఆయన మొహంలో ఎక్కడ గాని కోపము కానీ ఏమి లేదు. ఎంత ప్రసన్న వదనంతో నిలబడ్డారు చివరి సమయంలో కూడా. నాకు ఎంత బాగా అనిపించిందంటే, అసలు ఇంత స్థితప్రజ్ఞత ఎలా వస్తుంది? ఒక చిన్న బాలుడికి, 5 ఏళ్ల బాలుడికి గింత కూడా భయం లేదు, బాధ లేదు, చింత లేదు, నాకేమవుతుంది అని లేదు. ఎంత నమ్మకం ఆ కృష్ణుడి మీద, ఎంత భక్తి ఉంది ఆ బాబుకి, చిన్న పిల్లవాడికి. ఎలా చూస్తున్నాడు, ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఎప్పుడు వస్తాం మనం ఈ స్థాయికి అనిపించింది. అలా ఎవరైతే ప్రతి వ్యక్తిలో కూడా కృష్ణుడి యొక్క శక్తిగా చూస్తాడో, ఆయన వాళ్ళ నాన్నగారిని కూడా శత్రువుగా చూడలేదు. చివరి సమయంలో నరసింహస్వామి దర్శనమిచ్చినా కానీ వాళ్ళ నాన్నగారిని శత్రువుగా ఆయన భావించలేదు. ఈయన కూడా అలా, ఆయన అజ్ఞానంలో ఉన్నాడు, ఈయన కూడా నీ కృప చూపించు అని అడిగాడు. గింత కూడా ఆయనకి కొంచెం కూడా శత్రుభావం లేదు. మనకి ఎన్నో సంవత్సరాల కింద ఎవరో ఒక చిన్న తప్పు చేసినా గానీ వాళ్ళని ఇప్పటికీ శత్రువులుగా చూస్తాం. మరి ఏం చూడం, మాట్లాడం, కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న అయినా, కొంత పాయింట్ అయినా ఉంటుంది, వాళ్ళు అలా చేశారు. మరి అంత చిన్న బాబుకి ఎక్కడి నుంచి వచ్చింది అంత శక్తి? అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కృష్ణుని చూస్తూ ఉన్నాడు. అది ఎలా చూడాలి అనే విషయాన్ని మనకి వివరిస్తున్నారు మొత్తం ఈ భగవద్ విభూతిలో. మనం ఈ రోజు శ్లోకం చూద్దాము. 10.34. ఇక్కడ ఏమంటున్నారు? సమస్తముని మృంగివేయు నటువంటి మృత్యువును మరియు సృష్టించబడి ఉన్న జీవుల ఉద్భవమును నేనే అయి ఉన్నాను. అన్నిటిని కూడా మింగివేసే మృత్యువుని, ప్రతి ఒక్క జీవుల ఉద్భవానికి కారణం కూడా నేనే. స్వయంగా చెప్తున్నాడు. మింగివేసే మృత్యువు అంటే మనందరికి తెలిసిన మృత్యువు ఏమిటి అంటే, మన సమయం, మన ఆయుష్ తీరిపోయినప్పుడు, మనకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మన ఆయువు ప్రకారం అప్పుడు మనకు మృత్యు వస్తుంది. అప్పుడు ఆ మృత్యువు మనని ఈ శరీరం నుంచి విడిచిపెట్టి మనము ఇంకా వేరే శరీరాన్ని పొందుతాం. అది మనకు తెలిసిన మృత్యు. అయితే మృత్యు అనేది ఎలా వస్తుంది? ఈ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అంటే ఏమిటి? అది సమయము, కాలము. అయితే ఈ కాలం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? మనకి 11వ అధ్యాయం, ఈ 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు నేనే కాల స్వరూపాన్ని అని చెప్తారు. మనని నడిపించేది కాలమే. మనని ఎలా నడిపిస్తుంది అంటే, కాలము ప్రతి క్షణం మనని పరిగెట్టిస్తుంది. మనకి ఆరోగ్యం బాగాలేకపోయినా, బద్ధకంగా ఉన్నా, ఒక 10 నిమిషాలు కూర్చోగానే 11వ నిమిషం భయం వేస్తుంది. సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది, నేను టైం వేస్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్ ఎంత బాగుంది విన్నా, ఇంకొక 10 నిమిషాలు ఉంటారు. తర్వాత మాతాజీ హరే కృష్ణ, మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, మేము స్కూల్కి వెళ్ళాలి, మాకు ఎన్నో పనులున్నాయి అంటారు. ఎందుకు? సమయం మనని పరిగెట్టిస్తుంది. కాలం రూపంలో ఉన్నది కృష్ణుడే, అది అర్థం చేసుకోవాలి. అందుకే సమయాన్ని వేస్ట్ చేయకూడనేది. కాలము మన కర్మల్ని తీసుకొని వస్తుంది. ఆ కాలము మన సమయానుకూలంగా మన కర్మల్ని మనల్ని అనుభవించేలాగా చేస్తుంది కాలమే. కాల రూపంలో ఉన్న కృష్ణుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఆ కాలము మనని ఎలా అంట, మృత్యు వైపు తీసుకొని వెళ్తుంది. అది ఎలా అంటే, మనకి మృత్యు అనేది ఒకసారి వస్తుంది కదా. అయితే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో అప్పుడే మన మృత్యువు మొదలవుతుంది. ఎలా మొదలవుతుంది? జన్మ తీసుకోగానే మృత్యు ఎలా మొదలవుతుంది? జన్మించామంతే, మృత్యువు ఎప్పుడో నాకు ఆయుష్ తీరినప్పుడు కదా. ఎప్పుడు అంటే, ప్రతి క్షణము కూడా ఒక రోజు గడిపోతుంది, ప్రతి క్షణము గడిచిపోతున్నా కొద్దీ మనం మృత్యువుకి దగ్గర అవుతూ ఉంటాం. అదొక్కటే కాదు మృత్యువు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మనలో ఉన్నటువంటి ప్రతి కణం, అణువు మరణించి కొత్త కణాలు పుట్టుకొని వస్తాయి. అది కూడా ఒక మరణమే.
అందుకనే చూడండి, మనం ఫొటోస్ తీసినప్పుడు మనకు అర్థం అవుతుంది. మనం ఇంతకు ముందు తీసుకున్న ఫొటోస్ కి ఇప్పుడు ఫొటోస్ కి మనకు భేదం అనిపిస్తుందా లేదా? ఫోటో చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ భేదం? ఆ భేదము అణువులలో వచ్చే మార్పుల వల్ల వస్తుంది. ఎవరైతే భక్తులో వాళ్ళు బాగా సాధన చేస్తారో చూడండి, వాళ్ళు కొంచెం యంగ్ గా కనిపిస్తారు. మిగిలిన వాళ్ళు ఏ సాధన చెయ్యకుండా ఏ చెత్త పడితే ఆ చెత్త తినేవాళ్ళు తొందరగా ముసలి వాళ్ళలా కనిపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళలో ఉండే కణాల యొక్క మార్పుల వల్లనే అది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? కణాలు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మరణించినా గానీ మనకి 6 సంవత్సరాల కంటే ముందు ఏం జరిగిందో మనకు గుర్తుంటుంది. అవసరమైతే మనం చెప్పగలం కూడా. కానీ ఎప్పుడైతే చివరి సమయంలో మృత్యు మనని కబలిస్తుందో ఇంక అప్పుడు మనకి అన్నీ మర్చిపోతాం. ఆ మృత్యు పూర్తిగా మన యొక్క జ్ఞాపక శక్తిని, జ్ఞాపకాలని, స్మృతులని అన్నిటిని కూడా తీసివేస్తుంది. మన చిత్తంలో స్టోర్ అయి ఉంటాయి. అవి అవసరమైనప్పుడు బయటకు వస్తాయి. కానీ మనకేమీ గుర్తుండవు. అది మృత్యువు. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే ప్రతి ఒక్క జీవి కూడా ఇక్కడ జీవిని ఏమంటారు? మృత్యువు నేనే, ఉద్భవం జన్మ కూడా నేనే. ప్రతి జీవి కూడా ముందు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత కొంతకాలం ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత కొంతకాలం అదే విధంగా స్థితిని కలిగి ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత మనం అలానే కొంతకాలం ఉంటాం. తరువాత పిల్లలకి జన్మనిస్తారు. జన్మనిచ్చిన తర్వాత కూడా కొంత శరీరంలో మార్పులు ఉంటాయి కానీ అలానే ఉంటాం. ఆ తరువాత మన శరీరం క్షీణించడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము ముసలి వాళ్ళమవుతాం. ఆ తరువాత మరణిస్తాము. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ 6 మార్పులు అనేది సహజం. ప్రతి జీవిలో కూడా ఈ 6 మార్పులు అనేవి సహజం. ఇవన్నీ కూడా జన్మని నేనే, మృత్యువుని నేనే అని స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు. ఆ తర్వాత ఏం వివరిస్తున్నారు? ఇంకా కొన్ని వైభవాల గురించి వివరిస్తున్నారు. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే. స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు. స్త్రీలలో ఉండే యశస్సు అంటే వాళ్ళలో ఉండే కీర్తి, వాళ్ళకుండే వైభవము. వైభవం అంటే గొప్ప క్వాలిటీస్. ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క గొప్ప గుణం ఉండవచ్చు. వాళ్ళలో ఉండే వైభవము, మనోహరమగు వాక్కు. వాక్కు అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనకి ఎంతమంది మిత్రులు, ఎంతమంది శత్రువులు అనేది చెప్పవచ్చు. నీకు ఎక్కువ మంది శత్రువులు ఉంటే నీ వాక్కు, నీ మాట్లాడే విధానం సరిగ్గా లేదు. చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఎప్పుడు కూడా సాధారణంగా ఈ కలియుగంలో ఉండే మానవులకు ఉండే ఒక సహజమైన లక్షణం ఏమిటి? తప్పు ఏదైనా అది ఎదుటి వాళ్ళదే. నా తప్పైతే ఏమీ లేదు. ఎన్ని తప్పులైనా ఉండండి, ఎన్ని ఒప్పులైనా ఉండండి. అన్ని తప్పులైతే అన్ని నా క్రెడిటు. ఏదైనా ఒప్పులైతే నా క్రెడిట్, తప్పులైతే ఎదుటి వాళ్ళది. అది మనకుండే సహజమైన లక్షణం అన్నమాట. కానీ నీకు అంతమంది శత్రువులు ఉన్నారు అంటే నీకు నోరు కుదరడం లేదు. ఒకటే మాట. ఇంకొకటి లేదు. ఎదుటి వాళ్ళు అందరూ అందరితో బాగుంటారు. మీరందరూ నాతోనే బాగుండరు. నాతోనే గొడవ పడతారు. నేనంటే నీకు చులకన భావము. అదంతా మన మూర్ఖత్వం. నీతో అందరూ బాగుండలేదు అంటే నీ నోరు అస్సలు బాగుండలేదు. అంతే. నువ్వు ఎంత చెడ్డవాడివైనా లేకపోతే నీకు అసలు ఆస్తి ఐశ్వర్యాలు ఏం లేకపోయినా మనం మంచిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మాట్లాడతారు. నీకేమైనా సహాయం చేస్తారా లేదా అనే విషయం తరువాత మనం మంచిగా మాట్లాడితే అందరూ మనతోనే మంచిగానే మాట్లాడతారు. మన నోరు బాగుండాలి. మన వాక్కు బాగుండాలి. ఎవరికైతే నోరు కుదరదో వాళ్ళకి అందరూ శత్రువులే ఉంటారు. మధురమైన వాక్కుని నేనే అని చెప్తున్నారు స్వయంగా కృష్ణుడు. ఎప్పుడైనా మన నోట్లోంచి మధురమైన వాక్కు లేదు అనంటే మనం మంచిగా మాట్లాడుతున్నాము అంటే అందులో కృష్ణుడు ఉన్నట్టు, మనం కోపంగా మాట్లాడుతున్నాం అంటే అందులో కృష్ణుడు లేనట్టు. అలా అనుకుంటే కొంత మనం కంట్రోల్ చేసుకొని మన మాటలు మంచిగా రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఆ తర్వాత జ్ఞాపక శక్తిని నేనే. స్వయంగా జ్ఞాపక శక్తి ఆయనే. అందుకనే కదా మనకి ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకు అన్ని జ్ఞాపకం ఉంటాయి. శరీరం వదిలేస్తే అన్ని మర్చిపోతాం. అంటే శరీరం ఉంటే మాత్రం ఎన్ని జ్ఞాపకం ఉంటున్నాయి మాతాజీ, ఫోన్ నెంబర్ కూడా గుర్తుండట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ అంటున్నారు ఆ జ్ఞాపక శక్తి మనకి ఇక్కడ 2 విధాలుగా మనకి ప్రభుపాదుల వారు వివరించారనమాట. ఇక్కడ మామూలుగా చూస్తే ఎవరైనా ధర్మాత్ముడు, కీర్తివంతుడు అది చూద్దాం తర్వాత. ఇక్కడ ఏమంటున్నారంటే
సంస్కృత భాష ఎంతో పూర్ణమైనది, ఎంతో వైభవమైనది. దానిని అధ్యయనం చేసిన పిమ్మట జ్ఞప్తి యందు ఉంచుకుంటే అది స్మృతి. అన్ని చదివాం, మనకేంటి ప్రాబ్లం? ఇప్పుడు అందరికీ చదివాం మాతాజీ, అన్ని మర్చిపోతున్నాం. మర్చిపోవట్లేదు, గుర్తున్నాయంటే స్మృతి. ఆ స్మృతి ఎవరు? స్వయంగా కృష్ణుడే. ఆ తర్వాత మళ్ళీ అన్ని చదివాము, గుర్తుంచుకున్నాము, అవసరమైనప్పుడు మళ్ళీ వాటిని ఉపయోగించాము అంటే అది మేధ. చదివి అర్థం చేసుకోవడమే గొప్పతనము. చదివి అర్థం చేసుకొని గుర్తుంచుకుంటే స్మృతి. ఆ గుర్తుంచుకున్నది అవసరమైనప్పుడు చెప్పగలిగితే దాన్ని ఉదాహరణతో, అంటే ఏదో క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం కాదు, ఏ శ్లోకం చదివి గుర్తుంచుకున్నామో ఆ శ్లోకంతో సహా చెప్పగలిగితే అది మేధ. కొంత ఇప్పుడు మనకు శ్లోకం గుర్తులేదు, కొంత విషయం చెప్పింది విన్నాం, గుర్తుంచుకున్నాం చెప్పామంటే మనకు కొంత మేధ ఉంది. కానీ ఆ మేధ కూడా కృష్ణుడే. ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా జ్ఞాపక శక్తిలో భాగం. ఆ జ్ఞాపక శక్తి స్వయంగా కృష్ణుడే. ఇంకా తర్వాత ఏమన్నాడు? దృఢత్వం. ఎప్పుడైతే చంచలత్వం లేకుండా మనము దృఢంగా ఉంటామో, ఏ విషయం పట్లైనా దృఢంగా ఉన్నట్లయితే, చంచలత్వం లేకుండా, అదే దృఢత్వం, దాన్నే ధృతి అంటారు. ఆ ధృతిని కూడా నేనే అని స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి? యశస్సు అంటే కీర్తి తెలుసు, వైభవం అంటే మనకు ఉండే ఒక గొప్ప లక్షణం. మనోహరమైన వాక్కు అంటే మన వాక్కు ఎంతో సౌమ్యంగా ఉండాలి. ఆ తర్వాత జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి స్వయంగా కృష్ణుడే. కొన్ని గుర్తుంచుకుంటాము, కొన్ని గుర్తుంచుకొని అవసరమైనప్పుడు చెప్పగలుగుతాం కూడా. అదే మనకి చెప్పాము ఏమిటి? మేధ, బుద్ధి, అది కూడా కృష్ణుడే. ధృతి అంటే చంచలత్వం లేకపోవడం. ఏదైనా ఒక విషయం, కృష్ణ చైతన్యంలో ఉన్నాము, ప్రభుపాదుల వారిని ఫాలో అవుతున్నాము, కేవలం ఇందులోనే ఉంటే మనకు చంచలత్వం లేదు. మనకి కూడా ధృతి ఉంది అంటే కృష్ణుడి యొక్క కృప ఉంది. మనకు ధృతి ఉంది, చంచలత్వం లేకుండా అంటే కృష్ణుడి యొక్క కృప ఉంది కాబట్టి నువ్వు చంచలంగా లేకుండా ఉన్నావు. ఎవరైతే చంచలంగా ఉన్నారో వాళ్ళకి కృష్ణుడికి ఒక కృప లేనట్టే. ఎందుకు? ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చారో, కొన్ని రోజులు బాగా సాధన చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత మనకి చంచలత్వం వచ్చింది అంటే కృష్ణుడి యొక్క కృపని కోల్పోయాం. ఎందుకు కోల్పోతాం కృష్ణుడి యొక్క కృపని? మనం ఏదైనా అపరాధాలు చేస్తే కృష్ణుడి యొక్క కృపని కోల్పోతాం. కృష్ణుడి యొక్క కృప మనకి ఉండేది కేవలం మనం అపరాధాలు చెయ్యనంత వరకే. కొంతమంది ఉంటారు, ఈ క్లాసులు వింటారు, వేరే క్లాసులు వింటారు, వేరేవి వింటారు, వేరేవి వింటారు, అంటే వాళ్ళకి చంచలత్వం ఉంది, ధృతి లేదు. కృష్ణుడి యొక్క కృప వాళ్ళకి లభించలేదు ఇంకా. కృష్ణ కృప ఉంటే మనసులో ఎక్కడైనా డీవియేషన్, చంచలత్వం అనేది ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి క్షణము, ప్రతి ఒక్క లక్షణంలో కూడా మనము కృష్ణుణ్ణే చూడగలగాలి. ఆ విషయాన్ని మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఈ మొత్తం భగవత్ విభూతులు అదే విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కటి చెప్తుంటే నేనే నేనే అని కృష్ణుడు కొంతమంది మహర్షుల గురించి చెప్తారు. అక్కడ వాళ్ళలో ఉండే గొప్పతనం కాదు. మహర్షి అంటే ఇప్పుడు భృగు మహర్షి అన్నారు. భృగు మహర్షి గొప్పవాడు కాదు కదండి, స్వయంగా భగవంతుడిని అవమానించాడు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ అది ఎలా చూడాలి అంటే, ఆ ఒక మహర్షికి ఉండవలసిన గుణాలు అన్ని కూడా ఆయనలో ఉన్నాయి. అది ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనేది వేరే విషయం. మహర్షికి ఉండవలసిన అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి. అందుకని ఆయన భృగువుని నేనే. ఇంద్రుడు గొప్పవాడు కాదు కదండి. గోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తేలాగా చేశాడు. బ్రజవాసులందరినీ కూడా చంపడానికి చూశాడు. ఇంద్రుడు గొప్పవాడా? ఇంద్రుడిలో ఉండే గొప్ప శక్తి కృష్ణుడే. ఇచ్చింది కృష్ణుడు, కానీ అది బయటికి వచ్చింది, ప్రకటమైంది ఇంద్రుడి ద్వారా. అలా మనము ఎవరికైనా ఎందుకు ఇస్తాడు? వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, అర్హతని బట్టి కొన్ని లక్షణాలు, కొన్ని వైభవాలు ఇస్తాడు. కొన్నిసార్లు అర్హత లేకపోయినప్పటికీ కృష్ణుడి యొక్క కృప వాళ్ళకు దొరికిందంటే వాళ్ళకు కూడా ఇస్తాడు. కృష్ణుడి ఇష్టం, ఎవరికి ఎప్పుడు ఏమి ఇస్తాడో ఆయన ఇష్టం. ఎందుకు అని క్వశ్చన్ చేయడానికి లేదు మనకి. ఎందుకంటే మనకి తెలియదు ఎవరి భూత భవిష్యత్ వర్తమానాలు, ఆయనకి తెలుసు. అలా మనము ప్రతి ఒక్క అణువులో కూడా మనము వ్యక్తిలో, వాళ్ళ యొక్క గొప్ప లక్షణంలో, వైభవంలో కృష్ణుణ్ణి చూడగలిగితే అప్పుడు మనకి భగవద్ విభూది అనేది అర్థం అవుతుంది. కేవలం అర్థం అవడమే కాదు, జ్ఞానం, ఇప్పుడైతే వీరు చదువుతున్న జ్ఞానం వచ్చింది, దాన్ని విజ్ఞానంలా మలుచుకోగలం ప్రతి ఒక్కరిలో చూడగలిగితే. హరే కృష్ణ డివోటీస్.
రేపు ఇంకొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. హరే కృష్ణ.